దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నాము, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి. గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, ఇక్కడ సెలవిస్తున్న మాట ఏమనంటే, దేవుడు తన సేవకునికి దయచేయబడిన మాట అంటే తన కుమారుడు కుమార్తెకు దయచేయబడిన మాటను ఇక్కడ అంటున్నాడు, జ్ఞాపకం చేసుకో. ఆ మాట వలన నువ్వు నాకు నిరీక్షణ అనేది పుట్టిస్తున్నావు. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత, దేవుడు మాట ఇచ్చిన తర్వాత మనము గమనించినట్లయితే కనుక ఆ మాట అనేది రోజులు గడిచే కొద్దీ మనలో ఒక నిరీక్షణను పుట్టిస్తుంది. దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, దేవుడు నన్ను ఆదుకుంటాడు, ఆశీర్వదిస్తాడు, నన్ను బలపరుస్తాడు అని ఆ మాట మనలో ఏం చేస్తుందంటే ఒక నిరీక్షణ అనేది పుట్టేస్తుంది. ఖచ్చితంగా అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు ఆ మాట నెరవేర్చిన రీతిగా నాతో వాగ్దానం చేస్తున్న దేవుడు కూడా, నాతో వాగ్దానం చేసిన దేవుడు కూడా నాతో చెప్పిన మాటను నిశ్చయముగా నెరవేరుస్తాడు అనేటటువంటి ఒక నిరీక్షణ అనేది దేవుని యొక్క వాక్యము మనలో పుట్టిస్తుంది. కాబట్టి అదే ఇక్కడ భక్తులు సెలవిస్తున్నాడు, రోజులు గడిచిపోతున్నాయని చెప్పేసి బాధపడకు. నిశ్చయముగా నీతో చెప్పిన దేవుడు ఆయన ఎప్పటికీ కూడా మాట మార్చే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి నిశ్చయముగా దేవుడు తన మాట నెరవేరుస్తాడు. ప్రభు ఈ మాటను దీవించుగాక. సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు, వందనాలు ప్రభు. ఈ మాటను దయతో మీరు దీవించి ఆశీర్వదించి కృపనివ్వండి. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్.